వరుస చోరీలు చేస్తున్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ అంతర్ జిల్లా దొంగలను మునగపాక పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 60 లక్షల రూపాయల విలువైన 450 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 2న మునగపాక మండలం వెంకటాపురంలో జరిగిన చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్వా తెలిపారు. ఎస్ఐ ప్రసాదరావుకు అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం దొంగలను పట్టుకున్నారు. బైపాస్ రోడ్లోని లక్ష్మీపురం బస్టాప్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు పోలీసులు చూసి తప్పించుకునేందుకు యత్నించారు. వారిని వెంబడించి మునగపాక పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ పాచిలవాలిపాలెం వాసి రంగోలి ప్రకాష్, సిరికి విజయ్ కుమార్, విశాఖలోని అక్కయ్యపాలెంకు చెందిన ఈర్ల వినయ్ కుమార్ పాత నేరస్తులని చెప్పారు. పలు స్టేషన్లో వారిపై రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మంచి ఎమో క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. రీసెంట్గానే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్లోనే 2 or 3 ఆఫెన్సెస్, డే హెచ్బి ఆఫెన్సెస్ మన దగ్గర రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ ఇది యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, సబ్బవరం ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ మనకి మూవ్మెంట్ కనిపించింది. అండ్ ఆల్ వర్ డే హెచ్బి ఆఫెన్సెస్. దాని మీద డిస్ట్రిక్ట్ పోలీస్ సీరియస్గానే దాని మీద ఫోకస్ పెట్టేసి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. Under the leadership of DSP DTC and Additional SP Crimes and CCS team and CI Yalamanchili. The technical evidences, scientific evidences and fingerprints అన్ని మనం వెరిఫై చేసిన తర్వాత ఒక కామన్ ప్యాటర్న్ దొరికిన తర్వాత అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఫైనలీ ఈరోజు లక్ష్మీపురం బస్ స్టాప్ అనకాపల్లి ఏరియాలో ఈ ముగ్గురు అఫెండర్స్ మనకి దొరికారు. And they have been involved in all these recent offenses plus other offenses. ఇందులో టోటల్గానే ముగ్గురు అక్యూజ్ని మనం అరెస్ట్ చేశాము. ఈ ఇద్దరు వ్యక్తి 24 years అండ్ ఇంకా ఒక 27 years, వాళ్ళు కొత్తపాడు మండల్ చెందినవాడు. ఇంకా అక్యూజ్ నెంబర్ 2 వాళ్ళ వినయ్ కుమార్ అనే అక్కయ్యపాలెం, విశాఖపట్నం సిటీ నుంచి ఉన్నారు. ఒక మంచి